శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గీతా జయంతిగా పిలువబడుతుంది. ఈరోజే జగద్గురుడైన కృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీతను ఉపదేశించాడు. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలారా స్నానం చేసి శ్రీకృష్ణ పరమాత్మను షోడశోపచారాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను బిల్వపత్రాలతో అర్చిస్తే సకల సంపదలు కలుగుతాయి. గన్నేరు పుష్పాలతో అర్చిస్తే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. మందార పుష్పాలతో అర్చిస్తే గృహ సౌఖ్యం కలుగుతుంది. ఈరోజు బ్రాహ్మణులకు వస్త్రదానం చేస్తే గోలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు భగవద్గీత ఆవిర్భావ కథ వినాలి. మహాభారత కాలంలో పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిశాక శ్రీకృష్ణ పరమాత్ముడు రాయభారిగా సంధి కోసం దుర్యోధనుడి దగ్గరికి వస్తాడు. పాండవులకు 5 ఊరులు ఇవ్వమని ఎంత చెప్పినా దుర్యోధనుడు వినడు. వినకుండా సూదిమన మోపినంత భూమిని కూడా ఇవ్వను, యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్తాడు. దాంతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. ఒకప్పుడు కురుమహారాజు ఆ ప్రదేశంలో ఒక గొప్ప యజ్ఞం చేస్తాడు. అందుకే ఆయన పేరు మీదుగా ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. కురుక్షేత్రంలో యుద్ధం చేసి మరణించిన వారు ఎంత పాపాత్ముడైనప్పటికీ కొంతకాలమైన స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఒకప్పుడు పరశురాముడు 21 మార్లు దండయాత్ర చేసి క్షత్రియ సంహారం చేసి 5 మడుగులు తవ్వి అందులో ఆ రక్తాన్ని నింపుతాడు. తరువాత గంగాదేవిని ప్రార్థించి మడుగులను ప్రక్షాళన చేయించి గంగాజలంతో ఆ 5 మడుగులను నింపుతాడు. ఆ 5 మడుగులే కురుక్షేత్రంలో గల సమంత పంచకం. గ్రహణం రోజున ఆ మడుగులో స్నానం చేసి సువర్ణదానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. అటువంటి ఆ కురుక్షేత్రంలో మార్గశిర శుక్ల ఏకాదశి రోజున కౌరవులు, పాండవులు యుద్ధం ప్రారంభించారు. కౌరవుల వైపు 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల వైపు 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని మధ్యలో నిలబెట్టమని అడుగుతాడు. కృష్ణుడు సరే అని రథాన్ని ఇరుసేనల మధ్యలో నిలబెడతాడు. అప్పుడు అర్జునుడు కౌరవుల వైపున్న భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, అశ్వత్థామను, శల్యుణ్ణి చూస్తూ అందరినీ చూస్తూ మా తాత, గురువులు, బంధువులతోటి యుద్ధం చేసి వారిని చంపి రక్తపు కూడు తినడం కంటే యుద్ధం మానేసి ముష్టెత్తుకు బ్రతకడం మేలు అని భావోద్వేగానికి గురవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ 18 అధ్యాయాలతో కూడిన భగవద్గీతను ఉపదేశిస్తాడు. అలా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ భగవద్గీత ఆవిర్భావ కథను ఈరోజు వినాలి. ఈరోజు శ్రద్ధతో భగవద్గీత పారాయణం చేసిన వారికి కురుక్షేత్రంలో 5 బారువుల బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది. కాశీలో భూదానం చేసిన ఫలితం వస్తుంది. 1,00,000 గోవులను బ్రాహ్మణునికి దానం చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇస్తే ఆత్మబలం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. స్వస్తి.